అందరికీ నమస్కారం. డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం. తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు నక్కతోక తొక్కారు. ఈ రోజు మీకు పెద్ద శుభవార్తలు వింటారు. ఆ వార్తలు వినగానే మీ మనసు గాలిలో తేలినట్లు అయిపోతుంది. ఇక మీరు ఈరోజు పార్టీల కొరకు ప్రయత్నాలు కూడా చేస్తారు. ఈరోజు మీరు చేసినటువంటి ప్రతి పనిలో కూడా ఖచ్చితంగా విజయం సాధించటం అనేది సాధ్యమవుతుంది. అవరోధాలు ఆటంకాలు అనేవి ఈ రోజు దరిచేరకుండా ఉంటాయి. దైవానుగ్రహాన్ని కలిగి ఉంటారు. ఈ రోజు మీరు ఇష్టదేవత విగ్రహాన్ని ఇంట్లో ప్రతిష్ఠించి పూజించండి. మరియు 5 పేదలకు అన్నదానం చేయండి. బట్టలను దానం చేయండి. చాలా శుభప్రదంగా ఉంటుంది. మీరు పట్టిందల్లా బంగారంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. మంచి యోగం అనేది మీకు పట్టబోతున్నది. ఈ రోజు అదృష్టం తోడుగా ఉంటుంది. మీరు ఎవరినైనా సరే ప్రేమిస్తున్నటువంటి విషయం బయటపెట్టే అవకాశం ఉంది. లేదా ఇతరులు మిమ్మల్ని ఎవరైనా ప్రేమిస్తున్నట్లయితే ఆ విషయము బయటపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రేమికులకైతే చాలా శుభదినంగా ఉన్నది. ప్రేమ వివాహం సఫలీకృతం అవుతుంది. ఇక ఎవరైతే మీరు ఎక్కువగా భార్య భర్తల మధ్య గొడవలు అవుతుంటాయో అటువంటి వారికి గొడవలు ఈ రోజుతోటి సమాప్తం అయిపోతాయి. వారిద్దరి మధ్య ప్రేమానురాగాలు పెరిగే అవకాశాలున్నాయి. రాత్రిపూట మంచి సమయం గడిపే అవకాశం కూడా వారికి లభిస్తుంది. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కొరకు ఒక దోష నివారణ పరిహారం అయితే చేయవలసి ఉంటుంది. దాని కొరకైతే ఈ రోజు రాశారు. ఒక లేత ఎరుపు రంగులో ఉన్నటువంటి రావి ఆకును తీసుకోవాలి. ఆ ఆకు కాండం దగ్గర ఓంకారాన్ని రాసి కింద శ్రీమన్ అక్షరం రాసి ప్రవహించి నీటిలో వదిలిపెట్టాలి. అయితే ఈ రాయడానికి ఆకు మీద గంధం లేదా సున్నం రోజ్ వాటర్ తో తడిపినది తీసుకుని రావి చెట్టు పుల్లను అయితే రాయడానికి ఉపయోగించాలి. ఇలా చేసినట్లయితే గనక సంతానం లేని వారికి రోజు సంతాన ప్రాప్తి ఖచ్చితంగా కలుగుతుంది. దోషాలు ఏమన్నా ఉన్నా కూడా తొలగించబడతాయి. నెగిటివ్ ఎనర్జీ అనేది తొలగించబడి పాజిటివ్ ఎనర్జీ అనేది రావడం సంభవం అవుతుంది. ఆలోచనాత్మకంగా వ్యవహరించడం సాధ్యమవుతుంది. సమయానుసారంగా సమయానుకూలంగా వ్యవహరించాల్సినటువంటి అవసరాల సందర్భాలు ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. అనవసరంగా ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకుండా మీ పని మీరు మాత్రమే చేసుకోవాలి. ఈ రోజు బయట వ్యక్తులతోటి మృదువుగా ప్రేమగా మాట్లాడాలి, వ్యవహరించాలి. లేకపోతే గొడవలు అవకాశాలు ఉన్నాయి. కోపాన్ని నియంత్రణలో పెట్టుకోవాలి. ఈ రోజు మీ మాటల్లో మృదుత్వం తేవడం అనేది చాలా అవసరం అవుతుంది. లేకపోతే అనవసరంగా సమస్యల్లో చిక్కుపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి కాస్త ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మరియు ప్రయాణాలు చేసేటటువంటి సందర్భంలో కూడా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఎవరైతే ప్రయాణాలు ఎక్కువ దూరం ప్రయాణం చేయాల్సి వస్తుందో రాత్రిపూట వారు అతివేగంగా ప్రయాణం చేయకూడదు. మరియు ఎవరైనా సరే ద్విచక్ర వాహనంపై ప్రయాణించడం అనేది క్షేమదాయకము కాదు. ఈ రోజు ఎక్కువగా వేరే వారికి వస్తువులను అప్పుగా ఇవ్వకండి. ఇవ్వవలసి వస్తే ఒకవేళ పూర్తిగా దానంగా ఇచ్చేయండి. కానీ అప్పుగా మాత్రం ఇవ్వకండి. లేకపోతే సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక లాభాలకు మార్గము సుగమమవుతుంది. కుటుంబ కలహాలు సమసిపోతాయి. ధార్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఆధ్యాత్మిక తీర్థయాత్రలకు వెళ్లాలని ఆలోచిస్తూ ఉంటారు. ఇక సమాజంలో మీ ప్రతిష్ట బలపడుతుంది. మీరు కొత్త ప్రాజెక్టుల్లో పనిచేయడం ప్రారంభిస్తారు. కొత్త ఉద్యోగము లేదా కొత్త వ్యాపారం ప్రారంభించే అవకాశం కూడా మీకు ఈ రోజు లభిస్తుంది. జీవితంలో సానుకూలత పెరుగుతుంది. ప్రేమ అదృష్టం వంటివి మీకు ఈ రోజు దక్కుతాయి. ఈ రోజు రాశారికి మాత్రం కోర్టుకు సంబంధించిన విషయాలకు పరిష్కారం కూడా లభిస్తుంది. వృత్తిలో పురోగతి సాధిస్తారు. మీ శ్రమకు తగిన ఫలితం ఖచ్చితంగా లభిస్తుంది. ఆస్తికి సంబంధించిన వివాదాలు పరిష్కారం అవుతాయి. వ్యాపారాల్లో లాభాలుంటాయి. ప్రేమ జీవితంలో విజయం సాధిస్తారు. జీవితంలోని ప్రతి రంగంలోనూ మంచి ఫలితాలు విజయం సాధిస్తారు. వీళ్ళ ఆత్మవిశ్వాసం కూడా చాలా పెరుగుతుంది. ప్రతి రంగంలోనూ మెరుగ్గా రాణించే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. కొత్త వ్యాపారం ప్రారంభించడానికి ఇది మంచి సమయం. అసంపూర్తిగా ఉన్న పనులు పూర్తవుతాయి. భారీ లాభాలను ఆర్జించవచ్చు. ఆర్థిక పరిస్థితి మున్పటి కంటే మెరుగ్గా ఉంటుంది. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. జీవితంలో స్థిరత్వం వస్తుంది. ఇక ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. ధ్యానము యోగా చేస్తే మెరుగైన ఫలితాలు అందుకుంటారు. ఉద్యోగంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగించబడతాయి. పని నుండి ఎక్కువ ఒత్తిడి తీసుకోకండి. గతంలో చేసిన తప్పులను పునరావృతం చేయకుండా ఉండాలి. ఈ రోజు మీకు మంచి రోజు అవుతుంది. మీ వృత్తి జీవితంలో శుభవార్త అందుకుంటారు. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి మరియు సంతానం ఉన్నటువంటి వారు సంతానం నుండి శుభవార్త అందుకుంటారు. తల్లిదండ్రులు ఖచ్చితంగా సంతానం నుండి శుభవార్తలను అయితే అందుకోవడం జరుగుతుంది. విద్యార్థులు శ్రమకు తగ్గ ఫలితాన్ని అందుకుంటారు. మంచి మార్కులు సంపాదిస్తారు. ఈ రోజు మీరు అప్పుల నుండి కూడా విముక్తి అనేది పొందగలుగుతారు. ప్రియమైన వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడం సాధ్యమవుతుంది. భాగస్వామి భావాలను గౌరవించండి. వారికి తగిన సలహాలు సూచనలు సహాయం అందించండి.
మీరు పెట్టినటువంటి పెట్టుబడి గురించి నిపుణుల సలహా తీసుకోవాలి. పిల్లల నుండి శుభవార్త ఖచ్చితంగా వింటారు. వ్యాపారంలో విస్తరణ ఉంటుంది, ఆదాయం పెరిగే అవకాశం కూడా ఉంది. పెట్టుబడి పెట్టడం గురించి ఆలోచిస్తూ ఉంటారు. పిల్లల నుండి శుభవార్త అందుకుంటారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఈ రోజు రాశి వారికి మాత్రం కొత్త మార్గాలను అన్వేషించడం సాధ్యమవుతుంది. దానివల్ల ఎక్కువగా డబ్బు సంపాదిస్తారు. ఇక వ్యాపారంలో సమస్యలు చర్చల ద్వారా పరిష్కరించబడతాయి. ఈ రోజు ముఖ్యమైన పనులకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలి. కుటుంబ సభ్యులతో అనవసరమైన వాదనలకు దూరంగా ఉంటేనే మంచిది. ఇక ఈ రోజు వ్యక్తిగత మరియు వృత్తి జీవితంలో ఉన్న అన్ని సమస్యలను తొలగించేటటువంటి సామర్థ్యాన్ని ఖచ్చితంగా మీరు కలిగి ఉంటారు. ఈ రోజు చేసే ప్రతి పనిలో మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు. లక్కీ సంఖ్య కనుక చూసినట్లయితే 5, లక్కీ కలర్ పసుపు. పరిహారంలో ఈ రోజు ఈ రాశి వారు మాత్రము మరి ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేసుకుని కుంకుమార్చన చేయించుకోనట చాలా శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.